హలో వెల్కమ్ టు విజీ రెయిన్బో ఛానల్. ఇవాళ నైట్ డిన్నర్కి అన్నం, తర్వాత టమాటో పప్పును గుమ్మడికాయ వడియాలు వేయిస్తున్నాను. అన్నం అయితే అయిపోయింది, పప్పు ఏమో కడిగి పెట్టాను. ఇప్పుడు అన్నం దించేసి పప్పు ఉడకడానికి పెడదాం. తర్వాత టమాటో పచ్చిమిరకాయలు తరుక్కుందాం పప్పులోకి, సరేనా? అన్నం దించేసి పప్పు పెట్టి స్టవ్ ఆన్ చేస్తున్నాను. పప్పు సగం ఉడికాక అప్పుడు టమాటో పచ్చిమిరకాయలు ఉప్పు పసుపు వేసేయండి. తర్వాత పోపు పెట్టేస్తే సింపుల్గా టమాటో పప్పు అయిపోతుంది. చింతపండు అదేం వేయట్లేదు. టమాటోలు కొంచెం పుల్లగా బాగానే ఉన్నాయి, 4 టమాటోలు వేస్తున్నాను. సింపుల్గా టమాటో పప్పు. పప్పు సగం ఉడికాక టమాటో పచ్చిమిరకాయలు వేసాను. మళ్ళీ ఇంకొంచెం ఉడకనిచ్చి ఉప్పు పసుపు కూడా వేద్దాము. పప్పు ఉడుకుతుండగా టమాటో పచ్చిమిరకాయలు వేసాను. తర్వాత ఉప్పు పసుపు కారం కూడా వేసి కాసేపు మరగనిస్తున్నాను. తర్వాత పోపు పెట్టేద్దాం. కొంచెం చారు పౌడర్ కూడా వేసాను, టమాటో ఉప్పులో బాగుంటుంది. ఇప్పుడు పోపు అంతా వేసి ప్యాన్ తీసుకొని నూనె పెట్టి ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, మిరపకాయ, కరివేపాకు, ఇంగువ లేదు మర్చిపోయాను, ఇంగువ బాగుంటుంది. ఇది వేగాక పప్పులో కలిపేయడమే. పోపు పెట్టేసి టమాటో పప్పులో కలిపేసాను. మళ్ళీ 5 నిమిషాలు మరగనిద్దాం. పప్పు అయిపోయాక తీసి ప్యాన్ పెట్టి ఆయిల్ వేసాను. ఇప్పుడు ఆయిల్ వేడెక్కింది. గుమ్మడికాయ వడియాలు, నూనె కొంచెం ఇంకా వేడెక్కాలి. మాడిపోకుండా చేసుకోండి. నేను కొంచెం నూనె వేడెక్కకుండా వేస్తాను, ఇంకా టైం పడుతుంది. మరీ నల్లగా వద్దు, బ్రౌన్ వచ్చే వరకు వేయించుకోండి, ఓకేనా? ఇవాళ ఇది మా డిన్నర్ మెన్యూ: అన్నం, టమాటో పప్పును, గుమ్మడికాయ వడియాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ చేయాలంటే చేయండి, ఓకేనా? సో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందు ఉంటాను. ఇట్లో మీ విజయలక్ష్మి. బాయ్.